నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి ఫ్లూట్ వాయించడానికి. అది అమ్మాయి గారు అసలు కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో ఎంత టెన్షన్ పడిపోతున్నావు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్, మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది. మరి నాకేం ఇస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది. సార్ నిజంగా చెప్తున్నారా సార్? 100%. నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది, అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా ఫాలో మీ. ఓకే బై సార్. నో ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుమ్కి కొట్టించాలి. ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చయ్య గారికి అల్లుణ్ణి. గిల్లుణ్ణి. అయితే గిల్లుతా. I have no time to do that. Hi, Mr. Melkote. How are you? Who are you? Me, Balla. Bayant Balla. Bayant Balla? Yeah. Driving the flight, landing on the fields. మీ ఫ్లైట్ తింపింది నేనే. Really? ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. I'm sorry. ఓ బుచ్చయ్య గారా? బుచ్చయ్య గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారే బుచ్చయ్య గారిని కలిశారు. బుచ్చయ్య గారితో సోనియా గాంధీ, బుచ్చయ్య గారితో జార్జ్ బుష్, బుచ్చయ్య గారితో రజనీకాంత్, బుచ్చయ్య గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మెల్కోటే, బుచ్చయ్య ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫోటోస్. యా బుచ్చయ్య గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేం చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. ఇస్ ఇట్? సో యు ఆర్ వెరీ లక్కీ. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసుకుని ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్ హి ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చయ్య గారికే ఇస్తాం. ఐ థింక్ వి షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. డెఫినెట్లీ. ఎనీవే మిస్టర్ రాస్. ఏమండి, బయటికి వెళ్ళగలనేమో కానీ మీరు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఈ రోజు ఉండిపోండి. నేనుండిపోతే లారీలన్నీ ఆగిపోతాయి. తెల్లారికల్లా వచ్చేస్తాగా. త్వరగా వచ్చేయండి. అలాగే. టాటా. సుబా, నా మనసు అన్ని నీకే అంకితం. రెండు నాకు ఇచ్చేస్తే మీ ఆయన బాధపడతాడు. నాకు ఇచ్చే మనసు మీ ఆయనకి ఇచ్చుకో. అమ్మో, మా ఆయన బండిలో ఉంది. ఆయన అయ్యో, నిజంగా మా ఆయనే. దాక్కోండి. తొందరగా దాక్కోండి. బిల్లు పుస్తకం గురించి మళ్ళీ రావాల్సి వచ్చేసారు. నిన్ను వీడేంటి నా పెళ్ళ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. లే నిన్నే లే. ఈయన మన ఇంటికి వచ్చాడేంటి? ఆ డైలాగ్ నాది. గుర్తొచ్చింది. ఈయనకి నిద్రలో నడిచే అలవాటు ఉందని మన పక్కింటి వాళ్ళు చెప్పారు. ఒకసారి ఇలాగే నడుచుకుంటూ వెళ్లి రైలుకి రాజమండ్రి వెళ్ళిపోయాడట. ఇంకా నయం, పట్టాల మీద పడుకోలేదు, పైకి వెళ్ళిపోయేవాడు. అయినా నువ్వు డోర్ ఎందుకు వేసుకోలేదే? మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి మిమ్మల్నే తలుచుకుంటూ నిద్రపోయానండి. సరే సరే, వీడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. నిద్రలో నడిచే అలవాటు ఉందట కదా, మా ఇంటికి వచ్చి మా ఆవిడ మనసు చుట్టూ తిరుగుతున్నాడు. బావకు నిద్రలో నడిచే అలవాటు లేదే. ఒకవేళ వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నా, మా ఇల్లుంది, మా ఇంటి పక్కన మీ ఇల్లుంది, మీ ఇంటి పక్కన బ్రహ్మంబావి ఇల్లుంది. వీటిలో ఏదో ఒక ఇంట్లో దూరి ఎవడో ఒకరి పెళ్ళాం మంచం చుట్టూ తిరగొచ్చు కదా. ఇంత దూరం నడిచొచ్చి ఆ భూటాన్ వాళ్ళ పెళ్ళాం చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు అబ్బా? ఎందుకంటే అందరి పిల్లలు నా పిల్లలాగా ఉంటారంటే ఇది బయట. ఏమండి ఏమండి? ఎవరు? ఏమైందంటారేమిటి? మీ ఆయనకి నిద్రలో నడిచే అలవాటు ఉందట కదా, నడుచుకుంటూ వచ్చి మా ఆవిడ మంచం చుట్టూ తిరుగుతుంటే తీసుకొచ్చాను. జాగ్రత్త అమ్మా.
ఏమండి ఏమండి అయ్యో ఈ జబ్బు మీకు ఇంత ముందు లేదు కదండి రండి ప్రాణం తీసేస్తున్నారు రామ్మా కూర్చో కూర్చో బాపిరెడ్డి గారు నన్ను పరిచయం చేయండి. అయ్యో పడతామే పరిచయం చేస్తాగా నీకు ఇదిగో వాళ్ళు కొంచెం బయట పంపించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి. మీరుండండి. మీరు బయట పదండి, బయట పదండి, పదండి చెప్తుంటే పదండి, బయట పదండి. చెప్తా పిలుస్తాం కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వెళ్ళవయ్యా బయట. వాళ్ళకంటే షకీలాని డీల్ చేయడానికి కావాల్సింది బజ్జీలు కాదు, బ్రెయిన్. ఇది చాలా స్వీట్ గురు. గురూజీ అనమాట. బానే ఉన్నానమ్మా. నువ్వేంది బాగా చిక్కిపోయావు? డైటింగ్ చేస్తున్నాను. అందరూ నా వయసు 10 నెలలు అంటున్నారు. నీకు 17 ఏళ్ళ? 16. లాస్ట్ మంత్ 15 కంప్లీట్ అయి 16 రన్నింగ్. అవునా? నిజం గుర్రంజీ. నమ్ముతానమ్మా. నీకు 17 అన్నా నమ్ముతాను, 11 అన్నా నమ్ముతాను. నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా కండల కొండ, నా దిండుల జెండా. ఇదిగో మిర్చి. హాయ్, యారు తెచ్చారు? నేనేనమ్మా. నీకు ఇష్టమని నేనే స్వయంగా వెళ్ళి తెచ్చాను. పైన శనగపిండి ఎంత రుచమ్మా. నువ్వు తీసుకోమని నేను పట్టుకోలేను. మా బంగారు షకీల, మంచి షకీల, మునిపంటితో కొరకమ్మా. అది 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 గుర్రంజీ మీకు ఒక గుడ్ న్యూస్. అది చెప్తామని చచ్చాను. చచ్చాను కదమ్మా, వచ్చాను. ఏమిటమ్మా శుభవార్త? నాకు తెలుగులో ఉత్తమ పంది అవార్డు వచ్చింది. పంది కాదమ్మా, అంటే నంది అవార్డు అనమాట. నా బంగారు కొండే, నా బంగారు కొండే. ఎదురుగా మా ఆశీర్వదిస్తాను. నీకు ఏటా 4 నందులున్నా రావాలమ్మా. నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీదే. అసలేం ఉంచుకోదు. మీకు కాళ్ళు ఎత్తి మొక్కాలి. మొక్కటం వరకు కరెక్టే గానీ కాళ్ళు ఎత్తి కాదమ్మా, చేతులు ఎత్తి. ఇవేమో కాళ్ళు, ఇవేమో చేతులు, ఇవేమో చేతులు, ఇవేమో కాళ్ళు అనమాట. నా బంగారు కొండ, నా కండల కొండ. కొంచెం మళ్ళీ ఆశీర్వదిస్తాను. నా బంగారు కొండ. టైం ఆచి ನಾನು పోయిట్ వరే గురంజీ. తమ్ముడు అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా, అబ్బాయే ఆసుకి లాభం వచ్చేట్టుగా పని చేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3000. ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయటి వాళ్ళతో లాలూచి పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడు గారికి వీపుంది గాని వెనకాల బంధువుల మోపు లేదు. అంతా సోలయే. రాజాధిరాజ రాజమార్తాండ సహస్ర రవితేజ శ్రీ 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 చినరాజా వారు ఏం చేస్తున్నారు? ఎవరో మహారాజా వారు వస్తున్నట్టున్నారు. నా బొంత మహారాజా కాదు, నా కొడుకు ఉత్తరాజయ్యే. వాడికి సినిమా పిచ్చ. అక్కడ ఎవడు వేషాలు ఇవ్వట్లేదని ఇట్లా వేషాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. యువరాజులకి స్వాగతం. జనక, నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వు అక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ మేకప్ అయిపోయింది. అటులనా బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు. అసలు దీనికి అంతటి కారణం ఎక్కడా? ఏంటి? నువ్వు. బాగుంది. నేనేం చేశాను? ఏం చేసావా? దీన్ని కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావుకి అని నెత్తి నోరు మొత్తుకున్నాను. అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు. అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మా అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. అక్కడ పడక. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. తీసుకెళ్ళండి. ఇది లంచం కాదు సార్, గిఫ్ట్. లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామా, ఫ్రీగా వస్తే వద్దంటారే. తీసుకోండి, 10 కాసులు పైనే ఉంటుంది. తీసుకోవాలడు. 10 కాసులు అంటే మాట్లా 30,000 పైన ఉంటుంది. పైగా గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకెక్కడ నిలబడ్డావా? అవుట్, గెట్ అవుట్. ఇది ఎక్కడ కూడా
అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం. అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. మీరు నోరు మోస్తారా? ముందా కత్తి దించరా సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరిక ఉన్నదిరా. నీ అమ్మకడు మాట ఈ దిక్కుమాలి కోరికేమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక రాజు వచ్చే శిరస్సును దుమ్మనక రాజు వచ్చే శిరస్సును దుమ్మనక రాజు వచ్చే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.